ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా. మాకు మీరు మీకు మేము అన్నట్టుగా కలిసిమెలిసి ఉండాలి. కానీ కొట్లాడుకుంటే ఏమొస్తుంది? ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళ అన్నదమ్ములం కాకుండా పోతామా? పాలల్లో నీళ్లలా కలుసుందాం, నీళ్లను పంచుకుందాం అంటోంది తెలంగాణ సర్కార్. పొరుగు రాష్ట్రాలతో జల మంతనాలు చేస్తామంటోంది. తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యం అంటోంది. అలాగని మీకు నష్టం కలిగించబోం అని రేవంత్ సర్కార్ స్పష్టం చేస్తోంది. రాష్ట్ర భవిష్యత్ నీటి అవసరాలు, సాగునీటి హక్కుల పరిరక్షణ, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పొరుగు రాష్ట్రాలతో సమన్వయం పెంచుతూ నీటి అంశాలపై చర్చలకు ప్రాధాన్యమిస్తోంది. కర్ణాటకతో సంయుక్త ప్రాజెక్టుల చర్చలు, మహారాష్ట్రతో తుమ్మిడిహెట్టి అంశంపై సంప్రదింపులు, మరోవైపు ఏపీతో పెండింగ్ జల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. వివాదాల కంటే పరస్పర చర్చల ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు కదులుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో కృష్ణా, భీమా నదులపై ఉమ్మడి ప్రాజెక్టుల అంశం ప్రధానంగా నిలిచింది. నారాయణపేట జిల్లా కొల్పూరులో కృష్ణా నదిపై కొత్త బరాజ్ నిర్మాణ ప్రతిపాదనను రెండు రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయి. 2 టీఎంసీల సామర్థ్యంతో ఈ నిర్మాణం చేపడితే మక్తల్ ప్రాంతంలో సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయడానికి సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భీమా నదిపైన మరో బరాజ్ ప్రతిపాదన చర్చల్లోకి వచ్చింది. నారాయణపేట జిల్లా తంగడిగి, కర్ణాటకలోని సుగూరు ప్రాంతాల మధ్య చిన్న బరాజ్ తో పాటు వంతెన నిర్మాణంపై ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం. రెండు రాష్ట్రాలకు సమాన ప్రయోజనం కలిగే విధంగా ప్రాజెక్ట్ రూపకల్పనపై చర్చలు సాగుతున్నాయి. ఇక మహారాష్ట్రతో తుమ్మిడిహెట్టి బరాజ్ అంశంపై తెలంగాణ సర్కార్ చర్చలు జరుపుతోంది. బరాజ్ ఎత్తు, నిర్మాణ అంశాలపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు తెలంగాణ సీఎం లేఖ రాశారు. తెలంగాణ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం కేటాయించాలని కోరారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన తుమ్మిడిహెట్టి వద్ద గతంలో 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ కు మహారాష్ట్ర అంగీకరించింది. అయితే ప్రస్తుతం ఉత్తర తెలంగాణ భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ ఎత్తు సరిపోకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల సాగు, తాగునీటి అవసరాల కోసం తుమ్మిడిహెట్టిని 150 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందే ప్రయత్నాల్లో భాగంగా అక్కడి సీఎం కు లేఖ రాశారు ఇక్కడి సీఎం. మరోవైపు ఆంధ్రప్రదేశ్తో జలాంశాల్లో పెండింగ్ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. కృష్ణా జలాల పంపిణీ, పులిచింతల నీటి వినియోగం, కృష్ణా గోదావరి నీటి వాటాలు, ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలపై పరస్పర చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కొనసాగుతున్న జల వివాదాల పరిష్కారానికి సాంకేతిక స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసిన వ్యవస్థల ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ కి ఏపీ సహకరిస్తే ఏపీ చేపట్టబోయే పోలవరం, నల్లమల సాగర్ కు అనుమతులతో పాటు నీటి కేటాయింపులు కూడా చేస్తామంటూ ఇటీవలే సిడబ్ల్యూసీ ప్రతిపాదన కూడా పెట్టింది. నీటి విషయంలో వివాదాలకు దూరంగా ఉండి చర్చలు, సమన్వయంతో ముందుకు వెళ్లాలన్న వ్యూహంతో తెలంగాణ ప్రభుత్వం కదులుతోంది. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొరుగు రాష్ట్రాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ జల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి.